ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో మనమందరం కూడా చేరడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని పొందడంలో మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా చేరాం కదా ఇంటికి. అందరూ కూడా తమ తమ పని స్థలముల నుంచి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి చేరి ఉన్నారు. మరి అనేకమైన పనులు, అనేకమైన సమస్యలు, అనేకమైన పోరాటాలు ఈ దినం మనము ఎదుర్కొని ఉంటాం. అయితే అన్నిట్లో నుంచి కూడా దేవుడు మనల్ని ఎంతో జయప్రదంగా నడిపించి ఉన్నాడని, ప్రతి ఒక్కరి జీవితంలో అలా జరిగిందని నేను నమ్ముతున్నాను. అందరూ కూడా మరి క్షేమంగా భద్రంగా ఇల్లు చేరి ఇంట్లో కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతున్నందుకే దేవునికి వందనములు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాలలో సంతోషంగా కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. మరి చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అనేక విషయాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మన పనులు బయట ఎన్నైనా ఉంటాయి, కానీ మనము ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఆ సమస్యలన్నింటినీ ప్రక్కన పెట్టేసి కుటుంబంతో సంతోషంగా గడపడము ఒక మంచి కుటుంబంలో మంచి బంధం ఏర్పడడానికి కారణమవుతుంది. కాబట్టి మనం తప్పకుండా కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉండేలాగా ఈ సమయాన్ని వినియోగించుకుందాం. ఈ రాత్రి మనము వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 80వ కీర్తన 7వ వచనము. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఇదే మాట 3వ వచనంలో కూడా ఉంటుంది. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఈ మాటలు ఆసాపు ఎందుకు రాస్తున్నాడంటే, వారంతా కూడా ఇశ్రాయేలీలంతా కూడా దేవునికి అవిధేయత చూపడం వల్ల వారు అనేక దేశాలకు, అనేక అన్య రాజుల క్రిందికి మరి తోలివేయబడ్డారు. చెరపట్టబడినటువంటి స్థితిలో వారందరూ కూడా తమ స్వాతంత్రాన్ని కోల్పోయి దేవుని దగ్గరికి రాలేని పరిస్థితులలో, ఆలయానికి వెళ్ళలేని పరిస్థితులలో వాళ్ళంతా కూడా చాలా దుఃఖంతో ఉంటున్నారు. అందుకే అతని యొక్క కీర్తనలన్నీ కూడా ఈ దుఃఖంతోనే ఉన్నాయి. మరి ఈ కీర్తనలో కూడా అతడు మొదట్లోనే అడుగుతున్నాడు, ఇశ్రాయేలునకు కాపరివైన దేవుడవు నువ్వే కదా తండ్రి, వచ్చి మమ్మను రక్షించు, మమ్మను యోసేపును నడిపించే దేవుడవు, మందలాగా నడిపించే దేవుడవు, మమ్మలను నడిపించు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. చెరలో నుండి మమ్మను రప్పించుము అని అడుగుతున్నాడు అతను. ఎందుకంటే వారంతా కూడా చెరలో ఉన్నారు. చెర పట్టబడినటువంటి స్థితిలో వారు బానిసత్వం చేస్తూ ఉన్నారు. వారికి ఇష్టాలు లేకుండా అయిపోయాయి. వాళ్ళ యొక్క పరిస్థితి ఒక బానిసత్వంలో ఉంటూ తమకిష్టం లేని పనులు చేయాల్సి వస్తున్నది. మరి అలాంటి దుఃఖకర పరిస్థితులలో వారు దుఃఖంతో రాస్తున్నటువంటి మాటలు ఇవి. మరి ఇది 2 సార్లు అతడు రాశాడు కీర్తనలో. అంటే వారు ఎంతగా ఆ చెరలో నుండి విడిపించబడాలని కోరుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి వారంతా కూడా ఎలా ఉన్నారంట అంటే చాలా కష్టంలో ఉన్నారు. కన్నీళ్ళు వారికి పానంగా ఉందంట. ఆహారం కూడా అది కన్నీళ్ళేనట. మరి ఇంత భయంకరంగా మేము దుఃఖంతో ఉన్నాం ప్రభువా, ఇతరులతో మాకు కలహాలు జరుగుతూ ఉన్నాయి, మా శత్రువులు మమ్మను అపహాస్యం చేస్తూ ఉన్నారు, ఇలాంటి పరిస్థితులలో మమ్మలను ఉంచుతావా, ఇలాంటి చెరలో మమ్మల్ని ఉంచుతావా, ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా అని దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు గొప్పవాడని వారికి తెలుసు. వారికి ఇశ్రాయేలుకు కాపరి అయినటువంటి దేవుడు ఎవరో తెలుసు. ఆయన ఇశ్రాయేలుకు కాపరిలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడని తెలుసు. కాబట్టి వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మరి వారికి దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు అని కూడా తెలుసు, శక్తిమంతుడని తెలుసు. అందుకే సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అని అడుగుతున్నారు. ముఖకాంతి దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా మారిపోతుంది. దేవుని యొక్క వాక్యము అనే కాంతి మన మీద పడితే మనం కూడా అలాగే మారిపోతాం. ఇది మనం ఎలాంటి చెరలో ఉన్నాం, ఎలాంటి బానిసత్వంలో ఉన్నాం. లోకంలో అనేక రకాల బానిసత్వాలు ఉన్నాయి. అనేక మంది
డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వారు, మరి ఆల్కహాల్కి అడిక్ట్ అయినటువంటి వారు, గేమింగ్కి అడిక్ట్ అయినటువంటి వారు, పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయినటువంటి వారు, అనేక విధాలుగా మరి కుటుంబానికి విరోధంగా, కుటుంబానికి దూరంగా సమయం గడుపుతూ చాలా వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి అవిధేయతగా, మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా, కుటుంబంలో ఒక ఒక ఫెయిల్యూర్ ఫాదర్ గానో మదర్ గానో ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితి అదంతా కూడా చెర, అదంతా కూడా అపవాది యొక్క చెర. మనం అపవాది యొక్క చెర నుంచి బయటికి రావాలంటే మనం తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించేవాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. మన పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించేసేయాలి. మనకున్నటువంటి చెరలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి అప్పగించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ అడిక్షన్ మానుకున్న తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తాను, ఈ అడిక్షన్ మానుకున్న తర్వాత నేను చర్చికి వస్తాను, ఈ అడిక్షన్ మానుకున్న తర్వాతనే నేను ప్రార్థన చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వల్ల కాదు. అలాంటి ఆ అడిక్షన్స్ అన్నిటిలో నుంచి మనల్ని మనము దూరపరచుకోవడానికి, మనల్ని మనము వాటిలో నుంచి మనకు మనమే బయటికి రావడానికి మనకు చేత కాదు. ఎందుకంటే మనం అశక్తులము. బానిసత్వం అంటే అలాంటిదే. ఈరోజు డిసైడ్ చేసుకుంటాము, రేపటి నుంచి నేను అస్సలు తాగను అని. కానీ రేపు ఆ టైం అయ్యేసరికి ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకోలేని బలహీనత మనల్ని ఆవరించి తిరిగి వెళ్ళి ఆ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. న్యూ ఇయర్ రోజున తీసుకుంటారు డెసిషన్, నేను ఇంకా రేపటి నుంచి తాగను అని. కానీ మరి ఉదయమే ఆ డెసిషన్ మారిపోతుంది. సరే ఒక్కరోజు తాగుతానులే, రేపటి నుంచి మానేస్తాను అనుకుంటారు. అలాంటి ఈ ఒక్కరోజు అనుకుంటూనే మళ్ళీ సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది. అలాంటి పరిస్థితులు మనకు చేత కాదు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. మనము ఉన్న పాటున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే మనము ఎలా వదిలేస్తామో మనకే తెలియదు. అద్భుతమైన సాక్ష్యాలు అనేకం విన్నాం. నరహంతకులు అలాంటి జీవితాన్ని మానివేశారు. భయంకరమైన మద్యపానాసక్తులుగా ఉన్నటువంటి వారు ఆ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చారు. డ్రగ్స్లో నుంచి బయటకు వచ్చారు. ఎంతోమంది భయంకరమైన వేదనాభరితమైన పనికి మాలిన పనులు చేస్తున్నటువంటి వారు బయటకు వచ్చారు. ఇవన్నీ ఎలా అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్తే చాలు. జక్కయ్య వెళ్ళినట్లుగా, జక్కయ్య అతడు కేవలం దేవుని చూడాలనుకున్నాడు అంతే. అప్పుడు ప్రభువే అతని దగ్గరికి వచ్చాడు, అతని ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో ఆ ప్రభువు అతనితో ఏమీ చెప్పలేదు. అయ్యో నీవు ఇలాంటి పరిస్థితులు మానే అని చెప్పాడా? లేదు, అసలు ఏమీ చెప్పలేదు. నేను ఇంటికి వస్తున్నానని ఇంటికి వెళ్ళాడు అంతే. అతని మనసు మారిపోయింది అంతే. ఒక్కసారి మనం కూడా మనలోని బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధికి, దేవుని చూడాలని అనుకోండి చాలు, దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకోండి చాలు. దేవుడే మార్గం సిద్ధపరుస్తాడు. దేవుడే సమస్తమును బాగు చేస్తాడు. దేవుడే నీ మనసు మారిపోయేలాగా చేస్తాడు. నీకు తెలియకుండానే నువ్వు సమస్తమును వదిలేసి నీ దేవుని దగ్గరికి రాగలుగుతావు. కంప్లీట్గా మారు మనసు పొందగలుగుతావు. ఇది గొప్ప అద్భుతం. ఆ యొక్క అద్భుతం చూడాలనుకుంటే మనం తప్పకుండా దేవుని దగ్గరికి రావాలి. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. అలా అడిక్షన్స్లో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి రాత్రి మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మరి ప్రార్థనలోనికి వెళ్దాం. నాయన ప్రభా, నీవు ఇచ్చిన ఈ గొప్ప వాక్యంను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నీ ముఖకాంతి మా పైన ప్రకాశింపదేమో, చెరలో నుండి మమ్మల్ని బయటికి రప్పించు తండ్రి. దేవా ప్రభా, ఈ ప్రార్థన నీకు వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది అయితే రకరకాల చెరలో ఉన్నారో, బానిసత్వంలో ఉన్నారో తండ్రి, ఆ బానిసత్వం నుంచి బయటికి తీసేయండి, బయటికి తీసుకురండి తండ్రి. మా ప్రభానైనా భయంకరమైన డ్రగ్ అడిక్షన్ నుంచి కానీ, మరి ఆల్కహాల్ అడిక్షన్ నుంచి కానీ, పోర్నోగ్రఫీ నుంచి కానీ, గేమింగ్ నుంచి కానీ, స్మోకింగ్ నుంచి కానీ ప్రభా, ఇంకా అనేకమైన రకాల అడిక్షన్స్ ఉన్నాయి ప్రభా. ఎన్నో రకాలు మూవీస్, షోస్, టీవీ షోస్ తండ్రి, మన సమయం అంతా కూడా దేవునికి కొంచెం కూడా దేవునికి ఇవ్వకుండా కంప్లీట్గా దేవునికి విరోధమైన కార్యాలలోనే గడిపేటువంటి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు ప్రభా. క్రైస్తవుల గురించే ప్రార్థిస్తున్నాం.
మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో అనేక మంది ఇలాంటి వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. మీరు కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. ఒక్కసారి వారి హృదయాలను నీ వైపునకు ఆకర్షించండి దేవా తండ్రి. ఎవరైతే నీ వైపునకు ఆకర్షించబడతారో, తండ్రి నన్ను ఆకర్షిస్తే తప్ప ఎవరు నా యొద్దకు రారు అని ప్రభువైన యేసు చెప్పారు కదా. నీ కృప వారిపైన ఉంటేనే వారు నీ వైపుకి వస్తారు. నాయనా, మీరు ఒక్కసారి ఆకర్షించండి. ప్రతి ఒక్క కుటుంబంలో, ఏ కుటుంబంలో అయితే ఇలాంటి సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే వేదన పడుతున్నారో, వారి కుమారు గురించి కానీ, భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ, తండ్రి ఎంతమంది ఎన్ని రకాలుగా మరి బాధపడుతున్నారో ప్రభా, చింతపడుతున్నారో, వేదన పడుతున్నారో, అలాంటి వారందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం నాయన ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్న శ్రేయోభిలాషులు, బంధువులు ప్రభా, వారి స్నేహితులు అందరిని గురించి కూడా ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. జక్కయ్యకు నిన్ను చూడాలని ఆశ పుట్టింది. అలాంటి ఆశ ప్రతి ఒక్కరిలో పుట్టించండి తండ్రి. మా ప్రభా, నీ దగ్గరకు రావాలని ఒక్కసారి ఆశపడేటట్లుగా, ఒక్కసారి వాక్యం చదవాలని ఆశ పుట్టినట్లుగా, ఒక్కసారి వాక్యం వినాలని ఆశ పుట్టినట్లుగా చేయండి ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగును. మా తండ్రి, అలాంటి అవకాశం కూడా తీసుకోకుండా ఎంతమంది ప్రభా తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు నాయన. కృపతో కనికరంతో సహాయం చేసి తండ్రి, అలాంటి వారందరినీ నీ వైపు ఆకర్షించుకొని ప్రభా, ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు అద్భుతాలు చేయదేవడవు, ఆశ్చర్యకారాలు చేయదేవడవు. ఈ రాత్రి కాలంనైనా ప్రతి ఒక్కరిని ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ కుటుంబంలో అయితేనైనా మరి త్రాగుబోతూ భర్త ఉండి, ఆ కుటుంబంలో మరి భార్యకు, పిల్లలకు ఉన్నటువంటి అవస్థలు, మా తండ్రి ఎంత అశాంతితో ఉంటున్నారో మా తండ్రి, అలాంటి కుటుంబాలను ప్రభా, ఎంతోమందినైనా మరి బెట్టింగ్ చేస్తున్నటువంటి దుర్వ్యసనంలో ఉన్నటువంటి వారు మా తండ్రి, అనేక రకాల వ్యసనాలు ప్రభా, అనేక రకాల వ్యసనాలతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తమ జీవితాలను పాడు చేసుకుంటూ, కుటుంబంలో శాంతి లేక ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఎత్తిపట్టుకుంటున్నాం. మీరు కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా మరి మార్చమని ప్రార్థిస్తున్నాం. మార్చగలిగిన శక్తివంతుడు నీవే. మారు మనసు ఇవ్వగలిగిన దేవుడవు నీవే. హృదయాన్ని మార్చగలవు, నూతన స్వభావాన్ని ఇవ్వగలవు, నూతన మనస్సును పెట్టగలవు, రాతి గుండెను తీసివేసి మాంసపుండను పెట్టగలిగిన దేవుడు నీవే తండ్రి. ప్రభా, నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. చెరలో నుండి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి రక్షించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిపై నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపజేయము తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితేనైనా అనేక సమస్యలతో బాధపడుతున్నారు, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, వివాహంలో కుదరక ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఏ కుటుంబంలో అయితే నాయన మరి సంతానం లేదని దుఃఖంతో ఉన్నారో ఆ కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించి సంతానం మరి మీకు గొప్ప శక్తివంతులైన దేవుడు మీరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. తప్పకుండా సంతానం అనుగ్రహించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారిని స్వస్థపరచండి. ఆకస్మిక ప్రమాదాలకు గురైనటువంటి వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ప్రభా, మరి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినం ఎంతోమందినైనా నూతనంగా మరి ఉద్యోగాలు పొందుకున్నారు, మరి నూతనంగా వివాహాలు కుదిరినట్లు మరి పరిస్థితులు ఉన్నాయి. మా ప్రభా, ఎంతోమంది మరి కన్సీవ్ అయినట్లుగా వార్తను విని తండ్రి, వాటన్నిటిని బట్టి మేము సంతోషంగా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రభా, లాంటి వాళ్ళని లేవనెత్తి త్వరగా నడవగలిగేలాగా
ప్రభా తమ మీద తాము ఆధారపడలాగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రభా కృప కలిగిన దేవా నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి, ఓపికను సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా అదేవిధంగా మరి న్యాయ వ్యవస్థలో, రక్షణ వ్యవస్థలో మరి సైనికులు, మరి బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేలుకొని పనిచేస్తుంటుండగా వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మంచి ఓపికను అనుగ్రహించండి, అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మరి మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాహనంపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి దేవా. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాం మా తండ్రి. దేవా దయగలిగిన దేవుడవు మా తండ్రి, మమ్మల్ని దీవించండి. ఈ దినం తండ్రి మా జీవితంలో ఎంతో జయప్రదంగా జరిగింది. మేము మా పనులన్నీ కూడా జయప్రదంగా చేయగలిగాము. నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. రేపటి దినాన మేము చేయవలసిన కార్యములన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి కార్యమును కూడా జయప్రదంగా జరిగించండి. నీ పైననే ఆధారపడి ఉన్నాం తండ్రి. ప్రభా మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా, నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. రాత్రి వేళలా మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి. ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళను దీవించండి. మనసులో ఎలాంటి కక్షలు, పగలు, అసూయలు, ద్వేషాలు పెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగి ప్రతి ఒక్కరిని క్షమించి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రిస్తే తప్పకుండా నీవు మంచి నిద్రను వారికి ఇస్తావు ప్రభా. ఆ విధంగా వారు నీపైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ రక్తపు కంచెను మాపైన ఉంచండి. రాత్రివేళ కలుగు భయాలకు మేము భయపడము. ఏ తెగులు మా గుడాలను సమీపించదని మేము నమ్ముతున్నాం. నీకు స్తోత్రం నాయన. మరి నీ దేవదూతలను కాపుదలుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కలగకుండా మమ్మల్ని కాపాడండి. మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి ప్రభా ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరే సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.